హాయ్ ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనము సత్యాన్వేషి డాక్సింగ్ అని ఎందుకు యూస్ చేస్తున్నాడు అని చెప్పి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్వశ్చన్ ఎవ్రీథింగ్ 164 ఎపిసోడ్లో కనెక్ట్ ఇండియా అని చెప్పి ఒక ట్రస్ట్ని ప్రమోట్ చేస్తాడు. సో సత్యాన్వేషి ఆ పర్టికులర్ ప్రజెంటేషన్లో టోటల్ మిస్ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఇండియాకి రిలేటెడ్ ఇన్ఫ్లేటెడ్ ఫిగర్స్ చూయించి రిగార్డింగ్ బిఫోర్ క్లాస్ 10 డ్రాప్డ్ అవుట్స్, బాల నేరస్తుల గురించి అండ్ చైల్డ్ బెగ్గర్స్ గురించి అంతా కూడా డేటా వచ్చి ఇన్ఫ్లేట్ చేసి ఆ వచ్చిన ప్రెజెంటర్ గురించి ఐడెంటిటీ అంతా హైడ్ చేసి ఈయన ఐడెంటిటీ కూడా హైడ్ చేసి ఆ ఇన్ఫ్లేటెడ్ ఫిగర్స్ చూపించి పబ్లిక్ ఫండ్స్ని రేస్ చేస్తాడు. సో నేను ఇది ఐడెంటిఫై చేసి 3 వార్నింగ్స్ ఇస్తాను. మీరు చేస్తుంది రాంగ్ అండ్ మీ ప్రజెంటేషన్ టోటల్ మిస్ఇన్ఫర్మేషన్ ఉంది, సో మీరు సరి చేసుకోండి అని చెప్పి నేను చెప్తాను అనమాట. చెప్తే యాజ్ యూజువల్ ఈ క్యాండిడేట్ ఏం చేస్తాడంటే ఏం కానీ రెస్పాన్స్ ఇవ్వడనమాట. సో రెస్పాన్స్ ఇవ్వడం పక్కన పెట్టి అదే క్వశ్చన్ ఎవ్రీథింగ్ ప్రజెంట్ చేసిన మిస్ఇన్ఫోని తీసుకొని వచ్చి సత్యాన్వేషి అని చెప్పి ఛానల్లో, అంటే నాకు 2 ఛానల్స్ ఉన్నాయి, ఒకటి క్వశ్చన్ ఎవ్రీథింగ్ అండ్ ఇంకోటి సత్యాన్వేషి, అదే మిస్ఇన్ఫర్మేషన్ డేటా రిగార్డింగ్ కనెక్ట్ ఇండియా ట్రస్ట్ తీసుకొని వచ్చి సత్యాన్వేషి ఛానల్లో అప్లోడ్ చేస్తాడు. సో ఇంకా నేను ఆగకూడదు, ఇంకా వెయిట్ చేయకూడదు, ఇది పర్టికులర్ క్యాండిడేట్ని ఎక్స్పోజ్ చేయాలి అని చెప్పి నేను నా ఛానల్లో ఒక వీడియో చేస్తాను రిగార్డింగ్ ద టోటల్ మిస్ఇన్ఫర్మేషన్ విచ్ దే ప్రొవైడెడ్ ఇన్ ద క్వశ్చన్ ఎవ్రీథింగ్. సో ఆ టోటల్ మిస్ఇన్ఫర్మేషన్ని నేను అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్స్ నుంచి తీసిన ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చి టాలీ చేసి ఈయన ఎంత ఫ్రాడ్ అని చెప్పి చూపిస్తాను. చూపిస్తే వీళ్ళ ఫాలోవర్స్ సైలెంట్గా ఉండకుండా అసలు మీకు ఏం ప్రూఫ్ ఉంది సత్యాన్వేషి ఫ్రాడ్ అని చెప్పి నన్ను క్వశ్చన్ వేయడం స్టార్ట్ చేస్తారనమాట. అంటే ఫ్రాడ్ పబ్లిక్ ఫండ్స్కి వెళ్ళిన క్వశ్చన్ ఎవ్రీథింగ్ సత్యాన్వేషిని క్వశ్చన్ అడగడం మానేసి ఎవరైతే ఎక్స్పోజ్ చేశారో మీ దగ్గర ఏమున్నాయి ప్రూఫ్స్, అసలు మీరు ఎట్లా చెప్తున్నారు అని చెప్పి నన్ను క్వశ్చన్ వేయడం స్టార్ట్ చేశారు. అయితే నేను అప్పుడు రివీల్ చేసింది ఏంటి అంటే ఆ కనెక్ట్ ఇండియా అని చెప్పేసి మీకు ఒక ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు కదా క్వశ్చన్ ఎవ్రీథింగ్ 164 ఎపిసోడ్లో. వచ్చిన కాలర్ ఎవరు? కనెక్ట్ ఇండియా ఫౌండరు. ఈయనెవరో కాదు సత్యాన్వేషి, ఆ పర్టికులర్ కనెక్ట్ ఇండియా ట్రస్ట్ యొక్క ట్రస్టీ అని చెప్పేసేసి నేనేం చేస్తానంటే నా కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను. పోస్ట్ చేశాక అప్పటి నుంచి ఈ క్యాండిడేట్ డ్రామా స్టార్ట్ చేస్తాడు. ఏమని అంటే డాక్సింగ్ చేసేసారు నా ఐడెంటిటీని, నాకు వచ్చేసేసి థ్రెట్ ఉంది, గౌరీ లంకేష్ లాగా నన్ను కూడా ఏమైనా చేసేస్తారేమో, మీరు అంతా ఇన్ఫర్మేషన్ అంతా రివీల్ చేసేసారు నాది టోటల్ అని చెప్పేసేసి డాక్సింగ్ చేశారు అని చెప్తారు. గవర్నమెంట్ పోర్టల్స్లో ఉన్న డేటా దర్పణ్ కావచ్చు, ఎంసీఏ కావచ్చు, ఆర్టీఏ కావచ్చు, కోర్ట్ వర్డిక్స్ కావచ్చు, అవన్నీ కూడా ట్రాన్స్పరెన్సీకి వస్తాయి. అండ్ పబ్లిక్ ఫండ్స్కి వెళ్తున్నప్పుడు మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేయాల్సిందే. మీ ప్రైవేట్ మొబైల్ డేటా కానీ మీ ఫ్యామిలీ ఫొటోస్ కానీ మిమ్మల్ని హెరాస్మెంట్ చేస్తున్న బ్లాక్మెయిలింగ్ రిగార్డింగ్ మనీ ఇవ్వండి అని చెప్పేసి ఎవరైనా బ్లాక్మెయిలింగ్ చేసినా, లేకపోతే నీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చి వాయిలేట్ చేసి అది మిస్యూజ్ చేసినా అది రాంగ్ అవుతుంది, డాక్సింగ్ వస్తుంది. అంతేగాని నిన్ను ఆ పర్టికులర్ పాస్ట్లో వీళ్ళిద్దరు కంపెనీస్ ఉంటాయండి. ఆ పర్టికులర్ కనెక్ట్ ఇండియా ట్రస్ట్ యొక్క ట్రస్టీది అండ్ ఫౌండర్ది పాస్ట్లో కంపెనీ స్ట్రైక్ ఆఫ్ హిస్టరీ ఉంటుంది. మీకు 1 by 1 అసలు ఎలా చేయాలి అని చెప్పి చూపిస్తాను. నేను వచ్చి సైలెంట్గా ఉంటే ఈ క్యాండిడేట్ ఏం చేస్తున్నాడంటే నువ్వేం చేస్తావు ఒక ట్రస్ట్, నేను ఇంకా 3 ట్రస్ట్లు ఓపెన్ చేస్తాను అంటున్నాడు. ఈ సత్యాన్వేషి ఏం చేస్తున్నాడంటే నువ్వేం చేస్తావు ఈ పర్టికులర్ ట్రస్ట్, ఇప్పుడు ఇదంతా నన్ను డాక్సింగ్ చేసేస్తావు అని చెప్పి చూడండి ఇక్కడ ఆల్ ఆఫ్ దిస్ టు జస్ట్ డాక్స్ మై ఐడెంటిటీ అంట. మళ్ళీ ఏమంటున్నాడు, నేను ఈ ట్రస్టే కాదు ఇంకా 3 ట్రస్ట్లు ఓపెన్ చేస్తాను, రోజు లైవ్ పెట్టుకుంటాను, నువ్వు ఏమన్నా పెట్టుకో, ఈ ట్రస్ట్కి సంబంధించి మిస్ఇన్ఫర్మేషన్ ఎందుకు తీసుకున్నావు, పబ్లిక్ ఫండ్స్ని తీసుకుంటున్నావు, నువ్వు ఫౌండరు అండ్ ట్రస్టీ యొక్క పాస్ట్ కంపెనీ స్ట్రైక్ ఆఫ్ హిస్టరీ ఉంది, ఆ స్ట్రైక్ ఆఫ్ వచ్చేసి వాలంటీర్గా చేశారా లేకపోతే ఆర్ఓసీ క్యాన్సిల్ చేసిందా, ఇన్ కేస్ ఆర్ఓసీ క్యాన్సిల్ చేస్తే రీజన్ ఏంటి అని చెప్పి నేను క్వశ్చన్ వేయడం స్టార్ట్ చేసిన. ఈ క్యాండిడేట్ ఏమో ఈ తిట్టడము లేకపోతే మమ్మల్ని డైరెక్ట్గా తిట్టలేక కుక్క ఫొటోస్ పెట్టి లైక్ అబ్యూస్ చేయడం స్టార్ట్ చేస్తాడు అనమాట. నేనేం చేస్తానంటే మీకు గవర్నమెంట్ వెబ్సైట్స్ తీసుకెళ్ళి చూపిస్తాను. గవర్నమెంట్ వెబ్సైట్స్లో ఉన్న ఏ డేటా కూడా డాక్సింగ్ కిందికి రాదు. మీకు వస్తుంది అనిపిస్తే నాకు చెప్పండి, నేను ఒక్కొక్కటి నేను ఏం రీసెర్చ్ చేశాను, మీరు కూడా ఫ్యూచర్లో ట్రస్ట్కి రిలేటెడ్ ఎవరన్నా ఫ్రాడ్ చేస్తే మీరు ఎలా రీసెర్చ్ చేసి ఆ ట్రస్ట్ ఇన్ఫర్మేషన్ని ఎలా తెలుసుకుంటారని చెప్పి మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే గూగుల్కి వెళ్ళండి. గూగుల్కి వెళ్ళి దర్పణ్ అని చెప్పి టైప్ చేయండి. దర్పణ్ సైట్లో మీకు వచ్చేసేసి ఎన్జిఓ దర్పణ్ అని ఉంది కదా, ఎన్జిఓ దర్పణ్కి వెళ్ళిపోండి. ఆ ఎన్జిఓ దర్పణ్కి వెళ్ళినప్పుడు ట్రస్ట్ డీటెయిల్స్ షేర్ చేయమంటుంది. సో మీరు 3 డాట్స్ ఉన్నాయి కదా వర్టికల్ ఇక్కడ పర్టికులర్ రైట్ సైడ్లో, అది క్లిక్ చేయండి. తర్వాత ఎన్పిఓ డైరెక్టరీకి వెళ్ళండి. ఎన్పిఓ డైరెక్టరీకి వెళ్ళి ఆ పర్టికులర్ ట్రస్ట్ లొకేషన్ ఎక్కడ ఉంది అని చెప్పేసి అడుగుతుంది. అది మీరు తెలంగాణ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఈ పర్టికులర్ కనెక్ట్ ఇండియా ట్రస్ట్, ఇప్పుడు కనెక్ట్ ఇండియా కదా మనం చూస్తుంది, కనెక్ట్ ఇండియా అని చెప్పి టైప్ చేసి ఇక్కడ క్యాప్చా ఏదైతే ఉందో అది మీరు ఎంటర్ చేసేయాలి. ఇప్పుడు ఎంటర్ చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఆ ట్రస్ట్ రిలేటెడ్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ ఫౌండర్ కానీ లేకపోతే ట్రస్టీ కానీ ఇన్ఫర్మేషన్ టోటల్ వస్తుంది. ఇది ఏదైతే నేను చూపిస్తున్నానో ఇక్కడ ఉంది కదా, ఒక రిజల్ట్ వచ్చింది, అది ఓపెన్ చేయండి. ఆ చేసినాక మీకు ఇది కనిపిస్తుంది కదండి, ఇక్కడ మీకు ఆఫీస్ బేరర్స్ అని చెప్పి. ఇదేంటి అంటే ఆ ట్రస్ట్కి సంబంధించి ఫౌండర్, ట్రస్టీ. ఇక్కడ చూస్తే మీరు ఈ పర్టికులర్ కనెక్ట్ ఇండియా ట్రస్ట్ సంబంధించి ఆ రోజు క్వశ్చన్ ఎవ్రీథింగ్లో వచ్చి ప్రజెంట్ చేసిన మిస్ఇన్ఫర్మేషన్ క్యాండిడేట్ ఎవరు అంటే సతీష్ కుమార్ యనమండ్రా. కానీ ఫౌండర్ అని చెప్పుకోలే, వాలంటీర్ అని చెప్పుకున్నాడు. ఓకే, నెక్స్ట్ ఈ మురళీ మనోహర్ ఆకుల ఎవరో కాదు, సత్యాన్వేషి. ఈ పర్టికులర్ కనెక్ట్ ఇండియా ట్రస్ట్, ఈ కనెక్ట్ ఇండియా ట్రస్ట్ ఉంది కదా, ఈ కనెక్ట్ ఇండియా ట్రస్ట్కి ఈయన ట్రస్టీ అనమాట. సో ట్రస్టీ అండ్ ఫౌండర్ అని చెప్పుకోకుండా వీళ్ళు వాలంటీర్ అని చెప్పేసి లేకపోతే ఏదో పుణ్యకార్యం చేస్తున్నామని చెప్పేసి టోటల్ మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఫండ్ రైజింగ్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. నేనేమో మిస్ఇన్ఫర్మేషన్ మొత్తం ఎక్స్పోజ్ చేసినందుకు నా దగ్గరకు వచ్చేసి అబ్యూజివ్ మెసేజెస్ పెట్టడం స్టార్ట్ చేస్తారు విత్ ఫేక్ ఐడీస్. నేను ఎలాగో బ్లాక్ చేస్తున్నాను. అండ్ పర్టికులర్ సత్యాన్వేష్ కూడా మీరు వెళ్ళి నా పర్టికులర్ కమ్యూనిటీ పేజ్లో చూడొచ్చు ఎలాంటి లాంగ్వేజ్ యూజ్ చేస్తాడు. నేను కూడా ఈ పర్టికులర్ క్యాండిడేట్కి ఇలాంటి లాంగ్వేజ్తోనే ఆన్సర్ చేయాలని చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఇప్పుడు ఈ డీటెయిల్స్ తెలిసాయి కదండి. మీరు ఏం చేస్తారంటే ఈ 3 నేమ్స్ని మీరు నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్నారా? ఓకే, నోట్ చేసుకోండి. దాని తర్వాత మనం ఏం చేయాలంటే ఇంకోటి కూడా చెప్పాలనుకున్నా కదా మీకు, ఇది వచ్చేసేసి ఎంసీఏ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, ఈ పర్టికులర్ ఫౌండరు ప్లస్ ఇంకో ట్రస్టీ, వీళ్ళకి వచ్చేసేసి పాస్ట్లో కొన్ని కంపెనీస్ కంపెనీ ఓపెన్ చేశారు, అది స్ట్రైక్ ఆఫ్ హిస్టరీ ఉంది. సో ఆ స్ట్రైక్ ఆఫ్ హిస్టరీ యొక్క డీటెయిల్స్ అనేది మనకు చెప్పరంట ఈ క్యాండిడేట్. సో చెప్పనప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పర్టికులర్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ మనం వెళ్ళి వాళ్ళని ఎక్స్పోజ్ చేయాలంటే మన స్ట్రైక్ ఆఫ్ ఎలా అయింది అని చెప్పి చూపించాలన్నమాట. సో ఎలా చూపించాలి? ఇప్పుడు పర్టికులర్ ఎంసీఏ వెబ్సైట్ ఉంది కదా, ఎంసీఏ వెబ్సైట్కి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ మీకు ఎంసీఏ సర్వీసెస్కి వెళ్ళండి. సర్వీసెస్కి వెళ్ళి ఇక్కడ మాస్టర్ డేటా అని ఉంటుంది, మాస్టర్ డేటాకి వెళ్ళండి. ఇక్కడ మాస్టర్ డేటాకి వెళ్ళాక మీకు ఇక్కడ చూడండి వ్యూ కంపెనీస్ డైరెక్టర్స్ అండర్ ప్రాసిక్యూషన్ అని ఉంది కదా. ఇది చాలా సివియర్ అండి. ఎందుకంటే ఆర్ఓసీ క్యాన్సిల్ చేసిందా, వీళ్ళు వాలంటీర్గా కంపెనీస్ని స్ట్రైక్ ఆఫ్ చేశారా అని. ఇప్పుడు వాలంటీర్గా ఎవరైనా వెళ్ళాలనుకున్నా సరే మీ కంప్లీట్ ఆ ట్రస్ట్ గురించి ఇన్ఫర్మేషన్ తెలియకుండా మీరు స్టెప్ వేశారంటే మీరు కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే వీళ్ళు ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో మీరు కూడా ప్రమోట్ చేస్తారు కదా ఈ ట్రస్ట్ని. సో వీళ్ళు లోపల ఏమైనా ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ చేసినప్పుడు కానీ వాలంటీర్ చేస్తున్నప్పుడు కూడా మీరు కూడా ఇలాంటివన్నీ తెలుసుకోవాలి. ఆ పర్టికులర్ ఫౌండర్స్ ఎట్లాంటి వాళ్ళు, ఆ ట్రస్టీ ఏంటి, వాళ్ళ పాస్ట్ హిస్టరీ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి. ఇది పర్సనల్ టార్గెట్ కానే కాదు, మీకు ఏంటంటే అవేర్నెస్ వీడియో మాత్రమే. సో మీరు తెలుసుకోండి. ఎందుకంటే ఈ కంపెనీ ఇంకా 3 కంపెనీలు చేస్తారంట. నేను ప్రతిదానికి రీసెర్చ్ చేస్తాను లేదు తెలియదు కదా, మీరు ఎట్లా రీసెర్చ్ చేయాలని చెప్పి నేను చూపిస్తాను. సో ఇది డైరెక్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు మీకు 2 వేస్ ఉంటాయండి. ఒకటి వచ్చి డైరెక్టర్తో మీరు డైరెక్టర్తో సెర్చ్ చేయొచ్చు, ఇంకోటి వచ్చేసేసి కంపెనీ నేమ్తో సెర్చ్ చేయొచ్చు. మీకు 2 చూపిస్తాను. సో ఇక్కడ ఏం చేస్తారంటే నేను చెప్పాను కదా ట్రస్టీ నేమ్స్ నోట్ చేసుకోమని. సో ఈ పర్టికులర్ ట్రస్టీ నేమ్స్ మీరు నోట్ చేసుకొని ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఎందుకంటే సో ఇక్కడ మీకు వచ్చేసేసి సాయి రాజా, ఓకే, సాయి రాజా గోటెటి శ్యామ్, ఇక్కడ మీరు సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినప్పుడు ఇక్కడ క్యాప్చా అడుగుతుంటుందండి. ఈ క్యాప్చా మీరు ఎవ్రీ టైం క్లిక్ చేసినప్పుడల్లా మీరు ఇస్తూ ఉండాలి. సో ఇక్కడ మీకు ఉంటుంది కదా ఈ పర్టికులర్ నెంబర్ దగ్గర క్లిక్ చేయండి. డిపిఐఎన్ నెంబర్ దగ్గర చెప్పాను కదా ఎవ్రీ టైం ఇది చాలా క్యాప్చర్ అడుగుతూ ఉంటుంది. హ్యూమనా లేకపోతే చాట్ బాటా వచ్చి అడుగుతుంది డేటా అని చెప్పి సెక్యూరిటీ పర్పస్ పెట్టుకుంటారు. సో అది మీరు కరెక్ట్గా క్లిక్ చేయండి. అలాగే క్యాప్చా కూడా లెటర్స్ అన్ని కరెక్ట్గా ఇవ్వండి. సో మీరు ఏం చేస్తుందంటే ఇది మీకు డైవర్ట్ చేస్తుంది అనమాట. ఈ కంపెనీ డీటెయిల్స్ చూపిస్తుంది. ఇక్కడ ఏంటంటే మాస్టర్ డేటా క్లిక్ చేయండి. మాస్టర్ డేటా క్లిక్ చేసినప్పుడు ఈ కంపెనీ రిలేటెడ్ మీకు అంత ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు కంపెనీ రిలేటెడ్ స్ట్రైక్ ఆఫ్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ కంపెనీ స్ట్రైక్ ఆఫ్ ఉంది. ఈ స్ట్రైక్ ఆఫ్ అనేది సివియర్గా తీసుకోవాలి. వాళ్ళు ఖచ్చితంగా ఆన్సర్ కూడా చేయాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే అది ఆన్సర్ చేయడం అనేసి క్వశ్చన్ అడిగిన వాళ్ళని టార్గెట్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. విచ్ ఈజ్ రాంగ్ యాక్చువల్లీ. అలా అసలు చేయకూడదు.
చేయకూడదు. ఇప్పుడు చూడండి ఇక్కడ సాయి రాజా గోటేటి శ్యామ్ అనేట ఆయన కనెక్ట్ ఇండియాకి సంబంధించి ట్రస్టీ. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ పర్టిక్యులర్ కంపెనీ ఉంది కదండి, ఈయన కంపెనీ ఏదైతే వర్నాక్యులస్ రీటైల్ ప్రైవేట్ లిమిటెడ్ అది ఉంది, ఆ కంపెనీ స్టేటస్ ఏంటో తెలుసా మీకు? ఆ కంపెనీ స్టేటస్ వచ్చేసి స్ట్రైక్ ఆఫ్. అండ్ ఆ పర్టిక్యులర్ కంపెనీకి ఈయనకి ఏంటి సంబంధం? డైరెక్టర్. సో ఇవన్నీ ఉంటాయండి, ఇవన్నీ చూసుకోండి. అట్లనే ఈ పర్టిక్యులర్ కంపెనీనే కాదు, ఇంకొక విధంగా కూడా ఇలా సెర్చ్ చేయాలని చూపిస్తా అని చెప్పాను కదా, అది ఎలా సెర్చ్ చేయాలనంటే విత్ ద నేమ్ ఆఫ్ ద కంపెనీ. సో ఇక్కడ నేమ్ క్లిక్ చేయండి. నేమ్ క్లిక్ చేసి అభ్యాస్ హ్యూమన్ అని చెప్పి క్లిక్ చేయండి. అభ్యాస్ హ్యూమన్ అని క్లిక్ చేసినప్పుడు నేను చెప్పాను కదా, ఇట్ కనెక్ట్ ఇండియా ట్రస్ట్ యొక్క ఫౌండర్, ఆ ఫౌండర్ పర్టికులర్ కంపెనీ కూడా స్ట్రైక్ ఆఫ్ అయిపోయింది. సో అది కూడా వీళ్ళు హైడ్ చేసేసారు. వీళ్ళు ఏది చెప్పారంట మనకు. ఏమని అంటేనేమో మీకెందుకు, మీరు ఏం డబ్బులు ఇచ్చారు, ఎంత ఇచ్చారో నాకు చెప్పండి అంటే, ఇక్కడ చూడండి రిజల్ట్ వచ్చింది కదా, ఈ రిజల్ట్ దగ్గర మీరు సిఐ నెంబర్ క్లిక్ చేయండి. సో సిఐ నెంబర్ క్లిక్ చేసి మీకు చాలా టైమ్స్ క్యాప్చర్ అడుగుతుంటుందండి. లైక్ మీరు కొంచెం పేషెన్స్గా ఇది ఇస్తూ ఉండాలి. ఓకే, సో మీరు ఎంటర్ చేసేసేయండి. ఎంటర్ చేసినప్పుడు ఓకే, మనకి ఏమవుతుందంటే మనం రీఫ్రెష్ చేస్తాము. ఓకే ఓకే, ఇది ఏంటంటే మనకు కొంచెం పేషెన్స్గా మనం చేస్తూ ఉండాలి. ఓకే, అభ్యాస్ హ్యూమన్. ఓకే, ఇదేంటంటే మళ్ళీ మనకు క్యాప్చా అడుగుతుంది. సో క్యాప్చా ఇస్తుండండి. ఇదంతా మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అండి. ఇదేం నా పర్సనల్ డేటా లేకపోతే పర్సనల్ వెబ్సైట్ కాదు ఇది. ఇదేంటంటే ప్రతి ఒక్కరూ ట్రస్ట్కి సంబంధించి డొనేషన్స్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళందరూ చూసుకోమని చెప్పి ఇవన్నీ డేటా మీకు అవైలబుల్ పెట్టారు. ఊరికేనే వాళ్ళు ఏం చెప్పట్లేదు. ఇప్పుడు మీరు ఏమైనా మోసపోయారు అనుకోండి, ఏదన్నా వాళ్ళు మీరు వెళ్ళిన కేసు లాట్ చేయారు అనుకోండి, మీరు చదువుకున్న వాళ్ళ లేకపోతే ఏంటయ్యా మీరు చదువుకున్న వాళ్ళు అయ్యండి, మీరు మినిమం రీసెర్చ్ చేయరా అని అంటారు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మేమేమైనా రీసెర్చ్ చేసి క్వశ్చన్ అడిగితే మమ్మల్ని వచ్చి అంటున్నారు మీకెందుకు, పర్సన్స్ ఎందుకు టార్గెట్ చేస్తారని. ఇక్కడ చూడండి వ్యూ మాస్టర్ డేటాకి వెళ్ళిపోండి. మాస్టర్ డేటాకి వెళ్ళినప్పుడు ఈ పర్టికులర్ అభ్యాస్ ఇప్పుడు కనిపిస్తుంది కదా మీకు, అభ్యాస్ కంప్లీట్ డేటా ఈ పర్టికులర్ కంపెనీ. ఓకే, ఈ పర్టికులర్ కంపెనీకి సంబంధించి స్టేటస్ చూడండి. ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, మీకు ఏది థర్డ్ పార్టీ వెబ్సైట్ చూపించట్లే నేను, స్ట్రైక్ ఆఫ్. ఈ కంపెనీ స్ట్రైక్ ఆఫ్ అంటే ఈ పర్టికులర్ సతీష్ యనమన్రావు ఉన్నాడు కదా, ఈ క్యాండిడేట్ వచ్చేసి పాస్ట్ కంపెనీ వచ్చేసి స్ట్రైక్ ఆఫ్. ఈ కంపెనీ స్టేటస్ ఏంటి, ఎవరు క్యాన్సిల్ చేశారు, మీరే క్యాన్సిల్ చేసుకున్నారా, లేకపోతే ఆర్ఓసీనే క్యాన్సిల్ చేసిన వాలంటీరా, లేకపోతే ఇట్ ఈస్ క్యాన్సల్డా అని చెప్పి సివియారిటీని మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే ఎక్స్ప్లెయిన్ చేయరంట వీళ్ళు. ఇంకోటి ఏంటంటే హైలైట్, ఈ క్యాండిడేట్లు ఏమనుకుంటున్నారంటే స్ట్రైక్ ఆఫ్ అంటే చాలా ఈజీగా తీసుకుంటున్నారండి. ఇది ఈజీగా తీసుకోవాల్సిన మ్యాటర్ కాదు. ఈ కంపెనీ అనేది వీళ్ళు పాస్ట్ కంపెనీ అనేది యాక్టివ్ లేదు అండ్ లీగల్ ఎగ్జిస్టెన్స్ కూడా లేదనమాట. లీగల్ ఎగ్జిస్టెన్స్ మొత్తం ఎండ్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఏం చెప్తారంటే మీరు ఏం చేస్తున్నారో పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తే పిల్లలకి భవిష్యత్తు మీరు ముందు తీసుకెళ్తారు. మీరు చెప్పండి ఫస్ట్, మీ కంపెనీ స్ట్రైక్ ఆఫ్ అయింది కదా, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం ఛార్జెస్ వేశారు, సివిల్ ఛార్జెస్ ఉన్నాయా, క్రిమినల్ ఛార్జెస్ ఉన్నాయా, లేక ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ ఏమన్నా ఉన్నాయా, లేకపోతే నెగ్లిజెన్సా, ఫ్రాడా, లేకపోతే ఫైనాన్షియల్ మిస్కండక్ట్ చేశారా, అసలు ఏంటి సివియారిటీ ఏంటి, మీరు వాలంటీర్స్ని అడుగుతున్నారు మంచిగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హిస్టరీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, మీరు పాస్ట్లో ఏం చేశారని చెప్పి. వాలంటీర్స్ తెలీదు, కనెక్ట్ ఇండియా ట్రస్ట్ సత్యాన్వేషి ఓ పెద్ద పుణ్యకార్యం చేస్తుంటాడు ఎవ్రీ వీక్ వచ్చి అని చెప్పి ఆయన నమ్ముకొని వస్తారు. ఆయన ట్రస్టీ అని కూడా చెప్పలేదు. ఇంకో విషయం ఏంటంటే కనెక్ట్ ఇండియా ట్రస్టీ సత్యాన్వేషి కానీ చెప్పడంట ఆయన, ఎందుకంటే ఆయన డేటా ఆయన గురించి ఎవరైనా చెప్తే ఆయన మీద ఏమన్నా ప్రాణహాని ఉంటుందంట. అది ఏం ప్రాణహాని, మరి పోలీస్కి వెళ్ళి రిపోర్ట్ చేసి ఏమన్నా సంరక్షణలో ఉండండి అంటే మళ్ళీ దానికి రిప్లై ఇవ్వడం అనమాట. ఇంకొంతమంది ఏం చెప్తారంటే మేము ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలంటే ఎగ్జామ్షన్ ఉందా అని, అది కూడా వాళ్ళకి తెలియదు. ఎగ్జామ్షన్స్కి వెళ్ళాలంటే ఎట్లా సెర్చ్ చేయాలని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ ట్రస్ట్ ఎగ్జామ్షన్ లిస్ట్ అని ఉండండి, గూగుల్లో సెర్చ్ చేయండి, డైరెక్ట్గా వచ్చేస్తుంది మీకు. అది కూడా చూపించేస్తా, ఎందుకంటే ఇప్పుడు ఒకటి చూపించినాక ఇంకోటి చూపించకపోతే ఎట్లా, అన్నీ చూపించేస్తాను. సో డైరెక్ట్ మీరు ట్రస్ట్ ఇక్కడ సెర్చ్లో డైరెక్ట్గా ఇచ్చేసేయడమే. కనెక్ట్ ఇండియా ట్రస్ట్ సెర్చ్ కొట్టేయండి. మీకు ఏంటంటే ఏటీజీ ఫామ్ 12A ఫామ్ వచ్చేస్తుంది అనమాట. ఇదేంటంటే ట్రస్ట్కి సంబంధించిన వాళ్ళకి సంబంధించిన ఫామ్ అనమాట. ఇక్కడ చూడండి ఇదంతా. ఇదేంటంటే మీరు ఆ పర్టిక్యులర్ ఫామ్ ఉంది కదండి, ఇప్పుడు వాళ్ళు ఒకవేళ మీరు ఏదైనా పేమెంట్ చేస్తారో అప్పుడు వాళ్ళు మీకు ఇస్తారు కదా, వాళ్ళకి సంబంధించి అడ్రస్ కానీ పాన్ కానీ అవన్నీ మీరు ఈ పర్టిక్యులర్ ఐటీ పోర్టల్కి వచ్చి చూసుకోవాలి, టాలీ చేసుకోవాలి. ఇది కరెక్టా, మేము డొనేషన్ చేస్తుంది కరెక్టా ఇంకా కరెక్టా రాంగా అని చెప్పేసి. ఇది వచ్చేసేసి డోనర్కి సంబంధించింది, ఇది వచ్చి ఏటీజీకి వస్తుంది. సో ఈ రెండు కూడా మీరు ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్కి వెళ్ళి కనెక్ట్ ఇండియా ట్రస్ట్ ఉందా లేదా అని చెప్పి వాళ్ళు ఏమంటున్నారంటే చూపిస్తాను ఏమంటున్నారని.
సో ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారో. ఇక్కడ వచ్చేసేసి లెట్ సీ యువర్ డొనేషన్. వాళ్ళ ఫాలోవర్ ఒక ధైర్యం చేసి అడిగారు, సార్ మీరు ఏంటి సార్ ట్రస్ట్ రిలేటెడ్ ఏమైనా చెప్పండి అని చెప్పి. ఐటీ పోర్టల్కి వెళ్ళి చూసుకోవడం వాళ్ళకి తెలియదు పాపము. సో వీళ్ళు అడుగుతున్నారనమాట. అప్పుడు ఆయన ఏమంటున్నాడు తెలుసా సత్యాన్వేషి, ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ ద డీటెయిల్స్ లెట్ సీ యువర్ డొనేషన్స్ టు ఆల్ ద ట్రస్ట్ దాట్ యూ మేక్ అండ్ ఐ విల్ టెల్ యూ విచ్ ఐఎమ్ పార్ట్ ఆఫ్. అంటే ట్రస్ట్లు ఇంకా 3 ఓపెన్ చేస్తాను, ఆ ట్రస్ట్ డీటెయిల్స్ అంతా చెప్పు అని అంటే ఈ క్యాండిడేట్ అట్లా చెప్తున్నాడు. ఇంకా ఈ ట్రస్ట్ ఇంకో విషయం ఏంటంటే మీరు ఇంకో విషయం తెలుసుకోవాలండి. ఇక్కడ ఇప్పుడు మీకు ఇది ఉంది కదా ఈ ట్రస్ట్, ఇక్కడ చూడండి ఇక్కడ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వచ్చేసేసి మీకు వచ్చేసేసి 18th April 2025. ఇంకోటి వచ్చేసేసి ఈ పర్టికులర్ అసెస్మెంట్ ఇయర్ వచ్చి 2026-27. అంటే ఇప్పుడు మీకు వచ్చే పేమెంట్ చేసినప్పుడు డొనేషన్ చేశారనుకోండి ఈ ఫిజికల్ ఇయర్కి వస్తుంది, 2024-25కి వస్తుంది అనమాట. సో ఈ పర్టికులర్ ఇయర్ కూడా మీరు ఎవ్రీ ఇయర్ చూసుకుంటూ ఉండాలన్నమాట. మళ్ళీ వీళ్ళు పాస్ట్ హిస్టరీ చూస్తేనేమో స్ట్రైక్ ఆఫ్ హిస్టరీ ఉంది. మళ్ళీ ఈ ట్రస్ట్ను కూడా వాళ్ళు వచ్చేసి కరెక్ట్గా మళ్ళీ డేటా అంతా చూపించి ఆ పర్టికులర్ ఫైనాన్షియల్ రిలేటెడ్ అంతా వీళ్ళు కరెక్ట్గా రిపోర్ట్ చేస్తేనే వీళ్ళకి అంతా రెన్యువల్స్ అవుతుంటాయి అనమాట. ఒకసారి ఏదో చేసేసారు కాబట్టి ఇది కరెక్ట్ అని చెప్పి అనుకోవద్దు. ప్రతి ఇయర్ మీరు ఏం చేస్తారంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి వచ్చి వీళ్ళు రెన్యువల్ చేసుకున్నారా లేదా అని చెప్పి చూసుకుంటూ ఉండాలన్నమాట. ఇవన్నీ ఏంటంటే అవేర్నెస్ కోసం అనమాట. ఇదేం దీంట్లో వచ్చేదేం లేదు మనకు. ఇప్పుడు నేను ఇది వీడియో చేశాను, వీడియో చేస్తే ఏమంటున్నారంటే నువ్వు నన్ను టార్గెట్ చేసేస్తున్నావు, నేను ఈ వీడియో చేస్తే నాకు ఏమొస్తుంది చెప్పండి. అసలు ఏంటంటే వీళ్ళ క్వశ్చన్ వేసే వాళ్ళంటే చాలా భయం అసలు. ఇప్పుడు మనం కన్క్లూజన్కి వద్దామండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను చూపించిన డేటా దర్పణ్ సైట్ కావచ్చు, లేకపోతే కన్నా మీకు మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కావచ్చు, లేకపోతే కన్నా మీకు వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ కావచ్చు. ఇప్పుడు మీకు ఇవి డీటెయిల్స్ చూపించాక ఇప్పుడు నేను డాక్సింగ్ చేశాను అని చెప్తే ఈ బేవకూఫ్ ఫాలోవర్స్ ఒక్కొక్కరు ఏం చెప్తారంటే నేను డాక్టర్ని, నేను యాక్టర్ని, నేను సైంటిస్ట్ని అని చెప్తారనమాట. ఒక్క సైంటిస్ట్ కూడా వెళ్ళి ఈ క్యాండిడేట్ ఏం చేశాడు ఫ్రాడ్ పని అని చెప్పి ఒక సైంటిస్ట్ కూడా చూసుకోడు అనమాట. వీళ్ళకి ఏంటంటే క్వశ్చన్ అడిగిన వాళ్ళ మీదనే టార్గెట్ అనమాట. నార్మల్గా ఏదన్నా సింపుల్ క్వశ్చన్ అడుగుతుంటారు చూడు, వాళ్ళందరినీ ఏం చేస్తారంటే మీరు కరెక్ట్ రేషనిస్ట్ అండి అని. మనం క్వశ్చన్ అడిగితే కానీ మన రేషనిస్ట్ కాదు, హ్యూమనిస్ట్ అసలు మనిషే కాదని చెప్తారనమాట. సో ఈ టైప్ ఆఫ్ ఫ్రాడ్ చేస్తున్నాం, ఫ్రాడ్ అని చెప్పి మనము పబ్లిక్ చెప్పడం డాక్సింగ్ ఎలా అవుతుంది. దాట్స్ మై క్వశ్చన్ అండి. సో అలా ఇన్ఫ్లేటెడ్ ఫిగర్స్ అంటే లేని ఫిగర్స్ని తీసుకొని వచ్చి అందరినీ భయభ్రాంతులకు గురి చేసి తర్వాత పబ్లిక్ ఫండ్స్కి వెళ్తున్నప్పుడు ట్రాన్స్పరెన్సీ అడిగితే తప్పేముంది. నీ పర్సనల్ మొబైల్ నెంబర్ ఏమైనా షేర్ చేస్తారా, నీ ఫ్యామిలీ ఏమైనా ఫొటోస్ ఏమైనా షేర్ చేస్తారా? డాక్సింగ్ అని ఎట్లా అంటావు అసలు నువ్వు? ఇంకా ఈ క్యాండిడేట్ ఏం చేస్తాడంటే మళ్ళీ ఈ క్యాండిడేట్ ఏం చేస్తాడంటే ఆ క్యాండిడేట్ కమ్యూనిటీ పేజ్లో వెళ్ళి పోస్ట్ చేస్తాడనమాట. ఫస్ట్ నాకేం చెప్తాడంటే నేను వీడియో చేసినందుకు ఏమన్నా వాలంటీర్స్ రాకుండా పోయినారు అనుకుంటున్నావా, నువ్వు చెప్పినందుకు ఇంకా వాలంటీర్స్ ఎక్కువ అయిపోయినారని చెప్తున్నాడు అనమాట. మళ్ళీ ఏం చేస్తాడంటే పోస్ట్ పెడతాడనమాట. ఏమని అసలు ఈ పర్టికులర్ ఏం చేస్తున్నావు, ఏ స్కూల్కి పోతున్నావు, అసలు పని ఏంటి అని చెప్పకుండా ఏం చెప్తాడంటే విజయవాడలో ఉన్న వాళ్ళందరికీ వచ్చేసేయండి, దయచేసి ఇక్కడ కొన్ని పని ఉన్నాయంటే. ఏం పని అనుకుంటున్నారు మీరు? అవంతా చెత్తలు ఊడ్చేది ఇట్లాంటి టైప్ ఆఫ్ పని. ఇంకోటి ఏంటంటే ఈ క్యాండిడేట్ ఆ స్కూల్ నుంచి పర్మిషన్ తీసుకున్నాడా, ఏ స్కూలు అని చెప్పేసి ఆ ఏమైనా ఫోటోలు పెట్టినాడా అని అంటే అవి పెట్టడంట. ఈయన కనెక్ట్ ఇండియా సైట్కి వెళ్ళి మీరు చూడండి ఏ ఫొటోస్ కూడా ఉండో ఆ ఫొటోస్ కూడా మొత్తం అంతా ఏదో అంటారు చూడండి ఆన్లైన్లో తీసుకుని వచ్చి ఫోటో పెట్టినాడు. అది కూడా నేను తర్వాత నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అవి ఎట్లాంటివి అని చెప్పి. ఇంకో వీడియో కూడా చేస్తాను ఎందుకంటే వీడియోలు ఎంత పెద్దగా అయిపోతుంది. దీనికి మాత్రం మళ్ళీ ఏం చెప్తానంటే ఈ పనికి భక్తులైనా నాస్తికులైనా తేడా లేదు, అందరికీ ఆహ్వానం. అవును మరి నీకు డబ్బులు ఇస్తున్నప్పుడు నువ్వు ఎందుకు డిఫరెన్సెస్ చూపిస్తావు? నీ వీడియోలు చేసుకుంటున్నప్పుడు మాత్రం భక్తులను వచ్చి బత్తాయిలు ఇంకోటి అని చెప్తావు. ఇప్పుడు వచ్చేసి నీకు మీ వాలంటీర్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళకేం డాక్సింగ్ కావట్లేదా? మరి నువ్వైతే చెప్తున్నావు ఇప్పుడు మంచిగానే నా ఐడెంటిటీ మొత్తం రివీల్ చేశారని చెప్పి. ఇప్పుడు నీ వాలంటీర్స్కి నువ్వు ఏ టైప్ ఆఫ్ సెక్యూరిటీ ఇస్తున్నావు అక్కడికి వెళ్ళిన వాళ్ళకి? సో అదండి ఈ క్యాండిడేట్ గురించి చెప్పాలంటే ఇంకా నెక్స్ట్ వీడియో కూడా చేస్తాను. సో దాట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.